హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అందరికీ చాలా ఫేవరెట్ స్ట్రీట్ స్టైల్ స్నాక్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి. అదేంటంటారా, చికెన్ మోమోస్ అనమాట. దీనిలోకి కాంబినేషన్ 2 చట్నీస్ ఇస్తారు కదా మనకి బయట. సో అవి కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఒకటి వచ్చేసి రెడ్ చట్నీ, ఇంకొకటి వచ్చేసి వైట్ చట్నీ, వైట్ సాస్ అనమాట. సో ఈ 2 టైప్స్ ఆఫ్ సాసెస్ మనకి సర్వ్ చేస్తారు. సో వాటిని కూడా మనం ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. చాలా జ్యూసీగా ఉండే చికెన్ మోమోస్ ఎలా చేసుకోవచ్చో విత్ టిప్స్తో సహా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇలాంటి కోవిడ్ సిచ్యుయేషన్స్లో కూడా మనం బయటికి వెళ్లకుండా మనకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఇంట్లో రెడీ చేసి పెట్టచ్చు. సో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి మైదా పిండి యాడ్ చేసుకోవాలి. దానిలోకి సాల్ట్, చిటికెడంత షుగర్, ఆయిల్ ఏం యాడ్ చేయలేదండి. ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని మనం మైదా పిండిని చక్కగా మనం గోధుమ పిండిలాగా, చపాతీ పిండిలా కలుపుకోవాలి. సో మీకు మంచిగా గోధుమ పిండితో చేసుకోవాలనుకుంటే మంచి ఆప్షన్ అండి. గోధుమ పిండిని రీప్లేస్ చేసుకోవచ్చు ఈ మైదా పిండి ప్లేస్లో. కొంచెం హెల్దీ వర్షన్ అనమాట అది. సో ఈ విధంగా మనం బాగా నీట్ చేస్తూ మనం కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనకి పిండి చాలా మెత్తగా వస్తుంది. సో ఈ విధంగా మనం చాలా బాగా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మనం మైదా పిండిని తడుపుకున్న తర్వాత మినిమం ఒక 20 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి మెత్తగా రెడీ అవుతుంది పిండి. సో దీనిలో మనకి సర్వ్ చేసే 2 చట్నీస్ ఉంటాయి కదండి. దానిలో ఫస్ట్ అది వచ్చేసి రెడ్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక పాత్రలో వాటర్ యాడ్ చేసుకొని కొన్ని బేడింగ్ మిర్చిలు, కొన్ని గుంటూరు మిర్చిలు మనకు మంటకు సరిపోయినంతగా తీసుకోవాలన్నమాట. ఎండుమిర్చిలు 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. సో వీటిని ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఘాటు పెట్టుకొని టొమాటోస్ కుక్ చేస్తే స్కిన్ ఈజీగా వస్తుంది. సో చల్లారిన తర్వాత ఈ విధంగా స్కిన్ తీసేసుకోవాలి. సో నేను సీడ్స్ కూడా తీసేసానండి స్కిన్తో పాటు. సో ఇప్పుడు ఒక పాత్ర పెట్టేసుకోవాలన్నమాట. దానిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి 2 యాడ్ చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్, మనం ఉడికించి పెట్టుకున్న ఎండుమిర్చులు, టమాటాలు. నేను బేడింగ్ మిర్చి ఎందుకు యాడ్ చేశానంటే మంట ఉండవండి, ఓన్లీ కలర్ వస్తాయి అన్నమాట. సో అందుకోసం నేను బేడింగ్ మిర్చి కూడా యాడ్ చేశాను. సో వీటిని చక్కగా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్, కొంచెం సాల్ట్, సోయా సాస్, వెనిగర్, సాల్ట్, కొంచెం షుగర్ అనమాట. లాస్ట్కి కొంచెం చిటికెడంత షుగర్ వేసేసి చక్కగా, చూసారా ఆ తడంతా పోయింది, చక్కగా కుక్ అయినాయి అనమాట. ఇప్పుడు మనం వీటిని చల్లార్చుకొని మిక్సీలో ఈ రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి రెడ్ చట్నీ, మనకి మోమోస్లో సర్వ్ చేసే రెడ్ చట్నీ అందరి ఫేవరెట్ ఇలా రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా బయటలాగా కుదురుతుంది. ఇది వచ్చేసి వైట్ చట్నీ. ఇది కూడా చాలా సింపుల్ అండి. సో ఇది కనుక మీరు చేయలేకపోతే మైనీస్తో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ఉడికించి పెట్టుకున్న ఒక చిన్న బంగాళదుంప, హాఫ్ బంగాళదుంప యూజ్ చేశాను. దానిలోకి పాల మీద మీగడ యాడ్ చేశాను, లేదంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పాలన్నమాట, ఫ్రెష్ క్రీమ్, కొంచెం మిల్క్ 2 యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం షుగర్. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇట్లాగా వైట్ సాస్ రెడీ అవుతుంది. చాలా డిప్పింగ్కి రెడ్ చట్నీతో పాటు ఇది కూడా కలిపి తింటే చాలా బాగుంటాయి మోమోస్. సో నేను వచ్చేసి ఆ చట్నీస్ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఇలా కలుపుకొని, ఇది టిప్ నెంబర్ 2 అండి. సాల్ట్ యాడ్ చేసేసి ఇలా కలుపుకొని బోన్లెస్ చికెన్కి మినిమం ఒక 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో చాలా జ్యూసీగా రెడీ అవుతుంది అనమాట చికెన్. ఒక 6 అవర్స్ తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న చికెన్ని చాపర్లో వేసేసి చాప్ చేసేసుకోవాలి, లేదంటే మన హ్యాండ్తో కూడా చాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న చికెన్, ఇప్పుడు ఫిల్లింగ్ కోసం మనం రెడీ చేస్తున్నాం అనమాట. బౌల్లో చాప్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ 6 అవర్స్ పాటు నానబెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది.
కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పిల్లలుంటే పచ్చిమిర్చిలు అవాయిడ్ చేయండి, లేకపోతే మంట పుడతాయి మధ్య మధ్యలో. తర్వాత వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ వచ్చేసి టిప్ నెంబర్ 3 అండి. ఇక్కడ వచ్చేసి బటర్ యాడ్ చేయాలన్నమాట, కొంచెం జ్యూసీగా వస్తాయి అన్నమాట మనకి మోమోస్ స్టఫింగ్. కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్, ఇవి కూడా యాడ్ చేయాలండి. కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్ అనమాట. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి, ఆల్రెడీ మనం చికెన్లో యాడ్ చేసాం సాల్ట్. ఇది వచ్చేసి చికెన్ క్యూబ్ అండి, నార్ కంపెనీ వాళ్ళు తీసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ క్యూబ్లో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి, సో సాల్ట్ యాడ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేయండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. సో ఇది ఇంకొక టిప్, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒక స్పూన్ లెక్క వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి జ్యూసీగా రెడీ అవుతుందన్నమాట స్టఫింగ్. మనం బటర్ యాడ్ చేసాము, కొంచెం వాటర్ యాడ్ చేసాము కాబట్టి కొంచెం స్టఫింగ్ జ్యూసీగా రెడీ అవుతుంది, గట్టిగా రబ్బర్ లాగా కాకుండా. సో చికెన్ క్యూబ్ వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి. సో ఫిల్లింగ్ రెడీ అయిన తర్వాత మనం ముందే పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని చిన్న చిన్న బాల్స్లా తీసేసుకొని మనం ప్రెస్ చేసుకోవాలండి. సో మనం పిండి కొంచెం గట్టిగా తడుపుకోవడం వల్ల మనం రోల్ చేసేటప్పుడు థిన్ షీట్స్గా రోల్ చేసుకోవచ్చు. సైడ్స్ బాగా థిన్గా ఉండాలండి, అప్పుడు మనకి ఫిల్లింగ్ మనకి ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది. లేకపోతే లూజ్గా పిండి కలుపుకున్నాం అనుకోండి, మనకి షీట్స్ థిక్గా వస్తాయి అన్నమాట, తిన్నుగా రావు. సో పిండి గట్టిగా తడుపుకోవడం వల్ల మనకి ఇట్లా రెడీ చేసుకోవచ్చు. వీటిని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఫిల్లింగ్ని ఎలాగ ఫిల్ చేసేసుకొని మనకి కావాల్సిన స్టఫింగ్ని మనకి ఇష్టం వచ్చిన షేప్లో క్లోజ్ చేసుకోవచ్చు అండి. సో నేను ఇక్కడ నాకు స్టీమర్ లేకపోయినా ఇంట్లో ఉండే పాత్రలో స్టీమ్ చేసేసుకోవచ్చు అనమాట, అది ఎలాగో చూపిస్తాను. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను అనమాట. క్లోజింగ్ మన ఇష్టం, చాలా మెథడ్స్ ఉన్నాయి మోమోస్ క్లోజింగ్. సో నేను ఈ మెథడ్ ప్రిఫర్ చేశాను అనమాట. సో ఈ విధంగా ఒక బ్యాచ్ అంతా రెడీ చేసుకోవాలి. సో మనకి ఫిల్లింగ్ ఎక్కువ ఉంది, బయట అయితే మనకి ఫిల్లింగ్ తక్కువ పెట్టిస్తారు. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, చక్కగా మన ఫిల్లింగ్ మంచిగా పెట్టుకుంటాం అనమాట. ఈ విధంగా ఒక బ్యాచ్ రెడీ చేసి పెట్టుకున్నాను మోమోస్ని. ఇప్పుడు స్టీమర్ లేకపోయినా కానీ ఒక పాత్రలో ఆయిల్ వేసేసుకొని, ఇలా మనకి జాలి ఉంటుంది కదండి, దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా చేసి చూడండి. ఇంట్లో మోమోస్ చేసుకున్నా కానీ స్టిక్ అవ్వకుండా వస్తాయన్నమాట. కొంచెం ఆయిల్ తీసుకున్నాను, కొంచెం ఆయిల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మోమోస్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం అలా డిప్ చేశాను అనమాట, స్టిక్ అవ్వకుండా ఉండటం కోసం. సో మనం ఆల్రెడీ ఆ ప్లేట్కి కూడా ఆయిల్ అప్లై చేసాము, జస్ట్ డిప్ చేసేటప్పుడు ఆయిల్తో పెట్టేసుకున్నాం కాబట్టి అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. సో ఇట్లా పెట్టేసుకొని ఒక పాత్రలో ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మినిమం 15 మినిట్స్ మాత్రం కుక్ చేసుకోవాలండి. సో ఆఫ్టర్ 15 మినిట్స్ చూడండి మోమోస్ రెడీ అయినాయి, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో నేను చెప్పిన టిప్స్ పాటించండి, చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో మోమోస్. ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ చేసి చూడండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. మీరు కనుక ఇలా చేసేసుకుంటే, చాలా ఇంట్రెస్ట్గా నా వీడియో చూస్ చేసుకుంటే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ videos, please subscribe to my channel for more videos. Please like, share, comment our videos.